పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన సెలబ్రేషన్స్‌లో ఫ్యాన్స్ అంతా మునిగి తేలుతున్న సమయంలో, ఒక ఫిల్మ్ లవర్‌గా నాకొక డౌటొచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ సినిమా టు పాలిటిక్స్ వీడియోలో కూడా ఈ పాయింట్‌ని మెన్షన్ చేశాను. అదే పవన్ కళ్యాణ్ గారి రిటైర్మెంట్. రేయ్ బలిసిందా? ఇప్పుడే కదరా ఎమ్మెల్యేగా గెలిచారు, అప్పుడే రిటైర్మెంట్ ఏంటి? నేను చెప్పింది ముందు పూర్తిగా విను మామ. రిటైర్మెంట్ పాలిటిక్స్‌కి కాదు, సినిమాకి. దట్టా ఐ థింక్ వాటో వాట్ దట్టే. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవలోని ఎక్కువగా ఉండాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ లెక్కన చూసుకుంటే 75% ఆయన కమిట్ అయిన ఇప్పుడు ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేసి సినిమాలకి బాయ్ బాయ్ చెప్పేసే ఛాన్సే ఎక్కువగా ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. నిజమేనయ్యా పుల్లారావు. సర్లే జరిగేదేదో అదే జరుగుద్ది. ఉన్న ప్రాజెక్ట్స్‌లోని కాస్త మనల్ని సాటిస్ఫై చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తే, ఒకవైపు ఆనందం పొంగిపోతుంటే, ఇంకోవైపు మాత్రం దుఃఖం తన్నుకొచ్చింది మామ. ఏమైంది అన్న విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అసలుకే ఈ ఎలక్షన్‌ల వల్ల ఛానెల్‌కి రీచ్ బాగా పడిపోయింది మామ. కొంచెం దయతో ఈ వీడియోకున్న 3K లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేసి 500K సబ్స్క్రైబర్స్ కౌంట్‌ని కూడా పూర్తి చేసేస్తే లైవ్‌లోకి వద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో బంపర్ మెజారిటీతో ఈ టార్గెట్‌ని పూర్తి చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వయసోలేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇప్పుడు మొదటిగా పవన్ కళ్యాణ్ గారి లైనప్ గురించి చూసుకుందాం. 'హరిహర వీరమల్లు' 2 పార్ట్స్. దే కాల్ హిమ్ ఓజీ. 'ఉస్తాద్ భగత్ సింగ్'. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఉన్న మూవీస్ ఇవే కాబట్టి వీటిని కన్సిడర్ చేసుకుందాం. సురేందర్ రెడ్డి గారితో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కానీ ఆ ప్రాజెక్ట్ కోసం ఉలుకు లేదు, పలుకు లేదు. సో దాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి చూసుకుంటే రీమేక్ అన్న బాధ ఉన్నా సరే, హరీష్ శంకర్ గారు రీమేక్స్‌ని బాగా హ్యాండిల్ చేస్తారని చెప్పి ఒక చిన్న నమ్మకం. ఒరిజినల్ వెర్షన్‌కి, ఆయన తీసే వెర్షన్‌కి చాలా చేంజెస్ ఉంటాయి. అవి కూడా బావుంటాయన్నమాట. అందుకే కొద్దో గొప్పో నమ్మకం ఉంది ఆయన మూవీ మీద. ఇంకా 'ఓజీ' గురించి చెప్పాలంటే లిస్ట్‌లోని నేను మోస్ట్ యాంటిసిపేటెడ్‌గా వెయిట్ చేస్తున్న మూవీ ఇదే. ఒక పర్ఫెక్ట్ ఒరిజినల్ మూవీ. అది కూడా పవన్ కళ్యాణ్ గారి కేపబిలిటీస్‌ని కరెక్ట్‌గా వాడుకునే ఆయన అభిమాని అయినటువంటి సుజిత్ గారి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ. ఆల్రెడీ గ్లింప్స్‌తోనే ఒక సునామీని క్రియేట్ చేశారు. పైగా మొన్న సుజిత్ గారు ఒక ఇంటర్వ్యూలోని ఈ మూవీ గురించి చాలా టాపిక్సే చెప్పారు. దెబ్బకి హోప్ ఇంకా ఎక్కువ పెరిగిపోయిందన్నమాట ఈ సినిమా గురించి. ఈ సినిమా వల్లే నాకు ఆనందం పొంగుకొస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి? చాలా స్ట్రాంగ్ రిపోర్ట్సే వస్తున్నాయి మూవీ పోస్ట్‌పోన్ అయిపోయిందని. 2025 సమ్మర్‌కి ప్లాన్ చేస్తున్నారట. సర్లే ఫీల్ అవ్వట్లే మామా. అవునట్టు ఆనందం కోసం చెప్పావు గానీ మరి ఆ దుఃఖం గురించి కూడా చెప్పేయచ్చు కదా. అక్కడికే వస్తున్నా. ఆ దుఃఖం ఏదో కాదు. 'హరిహర వీరమల్లు'. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను చెప్పేది నిజమే మామ. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఫుల్లు ఖుషి ఫీల్ అయ్యాను. దానికి తోడు ఆ అనౌన్స్‌మెంట్ వీడియో ఉంటాది మామ. అబ్బబ్బబ్బబ్బా! ఆ ఒక్క వీడియో వల్ల సినిమా మీద బీభత్సమైన హైప్ ఎక్కేసింది. అంతే, ఇంక అడ్రెస్ లేదు. మేమున్నామన్నట్టుగా ఏదో ఒక పోస్టర్ దించడం, మాయమైపోవడం. పోస్టర్ దించడం, మాయమైపోవడం. తర్వాత పూర్తిగా మాయమైపోయారు. ఓడియమ్మ సినిమా మొత్తానికి షెల్వ్ అయిపోయిందేమో అని చెప్పి భయం క్రియేట్ అయ్యింది. అలా భయంతో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి లేదు ఉన్నామని చెప్పి ఒక టీజర్‌ని రిలీజ్ చేశారు. అప్పటికే మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా మీద ఉన్న హోప్స్ అన్నీ కొద్ది కొద్దిగా పడిపోయాయి అన్నమాట. అలా ఆ టీజర్ రాగానే ఎక్కడో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడికో పడిపోయాయి. ఎందుకో ఏంటో అని చెప్పి కొన్ని పాయింట్స్ రూపంలో చెప్తాను, వినండి. నంబర్ 1, లాంగ్ టైమ్ టేకెన్. ఇంత ఎక్కువ టైం తీసుకునేసరికి 'బాహుబలి' కోసం రాజమౌళి గారు కూడా ఇంత టైం తీసుకోలేదు కదరా అని చెప్పి జనాలు ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే ఇంత ఎక్కువ టైం తీసుకోవటం వల్ల చాలామంది ఈ సినిమా కోసమే మర్చిపోయారు. నిజం చెప్పాలంటే కొంతమందికి ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినంత వరకు అరే ఈ సినిమా ఇంకా ఉందా? నేనింకా షెల్వ్ అయిపోయింది అనుకున్నాను కదరా అన్నట్టుగా రియాక్ట్ అయ్యారన్నమాట. షెల్వ్ అయిపోయింది అన్నట్టుగా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే నిజానికి మా ఫ్రెండ్స్ అలా రియాక్ట్ అయ్యారు. కేవలం మా ఫ్రెండ్స్ అనే కాదు, ట్విట్టర్‌లో చాలామంది ఇలాగే రియాక్ట్ అయ్యారు. నంబర్ 2, డైరెక్టర్. 'క్రిష్' గారు డైరెక్టర్ అని చెప్పాక నాకు హోప్ ఉంది. ప్రీవియస్‌గా ఆయన డీల్ చేసిన ఒక వారియర్ మూవీ 'గౌతమీపుత్ర శాతకర్ణి'. పర్సనల్‌గా నాకు ఆ సినిమా నచ్చింది మామ. వార్ సీక్వెన్సెసే కాదు, డ్రామా అండ్ ఎమోషన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. ఆల్సో డైలాగ్స్ అయితే వెరీ పవర్‌ఫుల్ ఉంటాయి. అందుకే 'హరిహర వీరమల్లు' మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక ఎప్పుడైతే డైరెక్టర్ చేంజ్ అవుతున్నారు, ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ అని చెప్పారో నాకు ఇంట్రెస్ట్ పోయింది. సేమ్ ఇదే రియాక్షన్.
ఎంత క్రిష్ గారి పర్యవేక్షణలో ఈ సినిమా ఆయన తీస్తున్నప్పటికీ ఆడియన్స్‌కి ఈ సినిమా మీద పెద్ద డౌటే ఉంది. ఎందుకంటే జ్యోతి కృష్ణ గారు ప్రీవియస్‌గా డైరెక్ట్ చేసిన 'రూల్స్ రంజన్' అండ్ 'ఆక్సిజన్' మూవీస్ రెండు విభిన్నమైన కళాఖండాలు. అలాంటిది ఆయన ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేస్తారంటే నమ్మగలమా? పైగా ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 1లో మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ క్రిష్ గారు డైరెక్ట్ చేసేసారట. ఏవో కొన్ని బ్యాలెన్స్‌డ్ పోర్షన్స్ మాత్రమే జ్యోతి కృష్ణ గారు చూసుకుంటారట. కానీ పార్ట్ 2 సంగతేంటి? మొత్తం జ్యోతి కృష్ణ గారి చేతుల్లోకి వెళ్ళిపోతుందా? తల్లే ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. నంబర్ 3 రెస్పాన్స్ ఫర్ ద టీజర్. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ ఒక్కటి చాలు ఈ సినిమా మీద ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడానికి. టీజర్ అయితే హాఫ్ బేక్డ్ ఫీల్ ఇచ్చింది. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ తప్పితే ఇంకేది అంత గొప్పగా అనిపించలేదు ఆ టీజరు. అండ్ టీజర్ కనీసం ట్రెండింగ్‌లోకి కూడా వెళ్ళలేదు. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా వీక్‌గా ఉంది. ఒక టైర్ 1 రేంజ్ యాక్టర్ ఒక పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు. దాని యొక్క టీజర్ రిలీజ్ అయ్యింది. దాని యొక్క రెస్పాన్స్ ఇది అంటే రియల్లీ వెరీ డిసప్పాయింటింగ్. ఇప్పుడు మీకు చూపిస్తున్న స్క్రీన్ షాట్ అనేది 8 జూన్ 2024న తీసింది. ఆల్రెడీ టీజర్ కూడా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో మీరు చూసారు కదా! అది పరిస్థితి. ఒకసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్సు, అలాగే 'ఓజీ' గ్లింప్సు చెక్ చేసి చూడండి వాటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో. వాటితో కంపేర్ చేసుకొని చూస్తే దీని పొజిషన్ చాలా వీక్‌గా ఉంది మామ. నంబర్ 4 వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ. మూవీలో డెఫినెట్లీ హెవీ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కానీ టీజర్ చూసాక దాని మీద కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే ఆ క్వాలిటీ అస్సలు ఇంప్రెసివ్‌గా లేదు. ఈ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ విషయంలో గాని దెబ్బేసిందనుకోండి, అసలకే ఎక్కువగా వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా హ్యూజ్ మైనస్ అవుద్ది మూవీకి. నంబర్ 5 కీరవాణి గారు. ఏం మాట్లాడుతున్నావురా? కీరవాణి గారి మీద డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక డైరెక్టర్ నా సినిమాకి ఇలాంటి మ్యూజిక్ కావాలి అని దగ్గరుండి కంపోజ్ చేయించుకోవాలి. ప్రెజెంట్ దగ్గరుండి కీరవాణి గారిని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటుంది కేవలం రాజమౌళి గారు మాత్రమే. మిగతావి చూసుకుంటే అంటే కీరవాణి గారు కంపోజ్ చేసిన మిగతా మూవీస్ చూసుకుంటే ఆయన ఏదో మ్యూజిక్ ఇస్తున్నారు. వాటితో వీళ్ళు సాటిస్ఫై అయిపోతున్నారేమో అన్నట్టుగా అనిపించేలా ఉంటాయి. కానీ దగ్గరుండి ఇవన్నీ చేయించుకున్నారు అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చెయ్యవు. కీరవాణి గారిని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే పర్లేదు. ప్రాబ్లమ్ ఏది ఉండదు. కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేదనుకోండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందుకే మామ 'ఓజీ' వల్ల ఎంత ఆనందం పొంగుతున్నా 'హరిహర వీరమల్లు' వల్ల దుఃఖం తన్నుకొస్తుంది. జ్యోతి కృష్ణ గారు మనల్ని సర్ప్రైజ్ చేసి మంచి అవుట్‌పుట్ ఇస్తే రియల్లీ హ్యాపీ ఫీల్ అవుతాం. లేదంటే కష్టమే. అసలుకే ఇది ఇంకా ఫస్ట్ పార్ట్ అంట. ఇది హిట్ అయితేనే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారు జనం. లేదంటే లైట్ తీసుకుంటారు. అదిదా సంగతి. 'హరిహర వీరమల్లు' మీద మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో కొంచెం కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను చూస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, వాంటెడ్‌గా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాను అని అనుకోవద్దు. రియాలిటీ ఇదే. అందుకే చెప్తున్నా. ఒకవేళ 'ఓజీ' పోస్ట్‌పోన్ అయినట్టుగా కన్ఫర్మ్ అయ్యిందంటే ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ గారి మూవీ మనం చూసేది 'హరిహర వీరమల్లు'నే. డిసెంబర్ 2024న రిలీజ్ అవుతుంది. సర్లే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. చూద్దాం. అంతే మావ. ఇంతటితో వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.